ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్తి వందనాలు తెలియజేస్తున్నాను. టుడే లెట్స్ డూ ద కన్ఫెషన్స్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసయ్య రక్తం పైన మనం కన్ఫెషన్స్ చూద్దాం. మనం అందరం కూడా ధ్యానం చేద్దాం. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ వి ఆనర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మనం యేసయ్య రక్తాన్ని మనం ఆనర్ చేస్తాము. వి సింగ్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, వి టాక్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ వి సే ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. వర్షిప్ కూడా మనం బ్లడ్ ఆఫ్ జీసస్ ని మనం ఆనర్ చేస్తాము. కానీ చాలా తక్కువ మందికి యేసయ్య రక్తంలో ఉన్న శక్తి మాత్రం అర్థమవుతుంది. వెరీ ఫ్యూ బిలీవర్స్ అండర్స్టాండ్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండి. ప్రతిరోజు కూడా వీ షుడ్ డిపెండ్ ఆన్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రతిరోజు ఎవ్రీ సింగిల్ డే యేసయ్య రక్తంలో శక్తి పైన మనము ఆధారపడాలి. హెల్ లవ్స్ ఇట్ వెన్ బిలీవర్స్ ఆర్ ఇగ్నరెంట్ అబౌట్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. సైతానికి ఇష్టం మనకి యేసయ్య రక్తంలో శక్తి అర్థం కాకపోతే. ఎందుకంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ అ వెపన్ అగైన్స్ ద ఎనిమీ. ఇట్స్ అన్ అఫెన్సివ్ వెపన్ అగైన్స్ ద ఎనిమీ. It's a defensive weapon for us, offensive weapon to the enemy. The blood of Jesus protects us and it is an offensive weapon. అది శత్రువుకి భయము యేసయ్య రక్తం అంటే. Now, the moment you understand the blood of Jesus is a legal term అండి. It's a legal term. యేసయ్య రక్తం అనేది it's a legal term. And when you pray the blood of Jesus, when you plead the blood of Jesus, you are invoking the authority of God. Heaven responds to the blood of Jesus Christ. పరలోకము యేసయ్య రక్తానికి రెస్పాండ్ అవుతుంది. And the power is released when the blood of Jesus is proclaimed, is declared by faith. విశ్వాసంతో మనము యేసయ్య రక్తమును గురించి మనం మాట్లాడినప్పుడు, యేసయ్య రక్తంని మనం ప్రోక్షించినప్పుడు పవర్ రిలీజ్ అవుతుందండి. Everything in your life, everything in the spirit realm will shift when you plead the blood of Jesus. Darkness will lose its power. Darkness will lose its claim over you, over your children, over your family when you plead the blood of Jesus. యేసయ్య రక్తమును మీరు ప్లీడ్ చేసినప్పుడు చీకటి అంధకార శక్తులు they will just take off their hands and they'll back off. అంత పవర్ యేసయ్య రక్తానికి ఉంది. అది మనము ఒక విశ్వాసిగా మనం అర్థం చేసుకోవాలండి. The darkness will lose its claim when you plead the blood of Jesus Christ. Accusations will be silenced. All the accusations of the enemy. శత్రువు వచ్చి నిన్ను బ్లేమ్ చేస్తూ ఉంటాడు. You are not good, you have these many weaknesses, you are not perfect, you have these many sins. శత్రువు వచ్చి నిన్ను బ్లేమ్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? యేసయ్య నీ యొక్క రక్తముతో నన్ను కడిగినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ వాషింగ్ మీ విత్ ద బ్లడ్. లార్డ్ నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎస్ ఐఎమ్ ఎ సిన్నర్. ఎస్ నాలో ఈ పాపాలు ఉన్నాయి. ఎస్ అవును ప్రభా నేను తప్పు చేశాను, నేను పాపిని, కానీ నన్ను క్షమించావు ప్రభా, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ. ఆ క్షమాపణ పశ్చాత్తాపంతో మనం దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మనం క్షమాపణ కోరుకుంటామో, ఎప్పుడైతే మనం క్షమాపణ అడుగుతామో, సైతాను పెట్టే ప్రతి అక్యుజేషన్, నీ మీద నేరారోపణ నిందారోపణ చేసే ప్రతి అక్యుజేషన్ అది సైలెన్స్ అయిపోవాలండి. ఫియర్ విల్ లూజ్ ఇట్స్ గ్రిప్. భయం అనేది దాని గ్రిప్ అట్లా వదిలేస్తుంది. భయపరిచే ఆత్మ, ఇట్స్ స్పిరిట్ అండి. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ that is holding people, the spirit of accusation, it will lose its grip and enemy will stop working. Satru try chestadu but he will not be successful. He will try but he will not be successful in your life. But operations ఏవి సక్సెస్ఫుల్ అవ్వవు. మీరు ప్రతిరోజు, అందుకని every single day it's important for us to plead the blood of Jesus over our families, over our children, over everything that belongs to you. And when you plead the blood of Jesus, you are actually stepping into the legal victory. Legal ga manam victory loki manamu step in అవుతున్నాము. అందుకనే ఆ యొక్క యేసయ్య రక్తము పరిశుద్ధమైనది. యేసయ్య రక్తము ఈజ్ అ లీగల్ వెపన్. కానీ చాలా తక్కువ మంది విశ్వాసులు వాడుతూ ఉంటారు. యేసయ్య రక్తం ఇది సెంటిమెంటల్ లాంగ్వేజ్ కాదండి, లేకపోతే అదేదో మనం పొయిటికల్ గా మాట్లాడే ఆ యొక్క మాట కాదండి. రెవల్యూషన్ 12:11, రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 12:11లో ఏమనుందంటే, దే ఓవర్కేమ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద లామ్ అండ్ బై ద వర్డ్ ఆఫ్ ద టెస్టిమనీ. దే ఓవర్కేమ్ హూ? ఎవరిని ఓవర్కమ్ చేశారు వాళ్ళు? ద అక్యూజర్. 10th verse చదువుతున్నాను. And I heard a loud voice in heaven saying, now that the salvation and the power and the kingdom of God and the authority of his Christ have come, for the accuser of our brethren has been thrown down, who accuses them day and night before our God. Now there is this devil that accuses us before God day and night. మనకి చాలా మంది అనుకుంటారు సైతాను దేవుని ముందు అక్యూజ్ చేస్తా ఉంటది. ఈజ్ అక్యూజర్ ఆఫ్ బ్రదరన్ who accuses them day and night before our God. బిలీవర్స్ ని అక్యూజ్ చేస్తున్న దురాత్మ సైతాను పగలు రాత్రి అక్యూజ్ చేస్తా ఉంటాడంట. కానీ వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. గొర్రె పిల్ల రక్తము. దే ఓవర్కేమ్ హిమ్. They overcame who? The accuser of the brethren. నిన్ను అక్యూజ్ చేసి నిన్ను నిందారోపణ చేసేవాడిని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయొచ్చు? బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ బై ద టెస్టిమనీ, బై అవర్ టెస్టిమనీ, మన సాక్ష్యమును బట్టి. అండ్ దెన్ బై అవర్ కమిట్మెంట్. ఎందుకంటే వారు ప్రాణములను ప్రేమించిన వారు కారు అంటే ప్రాణం పెట్టినంతగా వాళ్ళు కమిట్ అయిపోయారు.
So they overcame the accuser by the blood of Jesus Christ, by being a living witness. మనము సజీవ సాక్షులముగా బ్రతకటం ద్వారా మనము ఓవర్కమ్ చేశాము. అంటే ఎప్పుడో దేవుడు చేసింది కాదు, ఈ రోజు దేవుడు నా జీవితంలో ఈ ఆశ్చర్య కార్యం చేశాడు. ఈ రోజు దేవుడు నా జీవితంలో, టుడే గాడ్ హ్యాస్ డన్ దిస్ ఇన్ మై లైఫ్. టుడే ఐ ఓవర్కమ్ ద ఎనిమీ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. టుడే ఐ ఓవర్కమ్ ఎవ్రీ డిమానిక్ స్ట్రాటజీ, ఎవ్రీ డిమానిక్ ప్లాన్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హీబ్రూస్ 12:24 ఏమనుంటుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది, ద బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీక్స్ బెటర్ థింగ్స్ దాన్ ద బ్లడ్ ఆఫ్ ఏబెల్. యేసయ్య రక్తము శ్రేష్టమైనవి, ఏబేలు రక్తము కంటే శ్రేష్టమైనవి పలుకుతూ ఉంది. సో యూ మస్ట్ అండర్స్టాండ్, ఈవెన్ టుడే ఆయన రక్తం సైలెంట్ అయిపోలేదండి. ఈవెన్ టుడే ద బ్లడ్ ఆఫ్ జీసస్ is still speaking better things. The blood of Jesus is still testifying better things. The blood of Jesus is still declaring your freedom, my freedom. The blood of Jesus is still declaring blessings upon you and your family. మనం ఎప్పుడైతే బలిపీఠం దగ్గరికి వచ్చామో, యేసు నామంలో వచ్చాం, మనం యేసయ్య నామంలో మనము బలిపీఠం దగ్గరికి వచ్చాం. సో బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఆ బలిపీఠం పైన ఉన్నది ఎవరండి? వధింపబడిన దేవుని గొర్రె పిల్లగా యేసయ్య. జీసస్ బికేమ్ అవర్ బర్nt ఆఫరింగ్, అవర్ సిన్ ఆఫరింగ్, అవర్ ట్రెస్పాస్ ఆఫరింగ్. యేసయ్య మనకు ఆయన బలి పశువుగా మార్చబడ్డాడు. ఆయన రక్తము ఇంకా నీ పక్షాన మాట్లాడుతూనే ఉంది, ఇంకా నా పక్షాన మాట్లాడుతుంది. మీ హృదయంలో ఏమైనా భయం ఉందేమో, దుఃఖం ఉందేమో, బాధ ఉందేమో, నేను దీన్ని ఎలా జయించగలను ప్రవ్వా, ఈ పరిస్థితిని నేను ఎలా జయించగలను ప్రవ్వా, అయ్యా ఇదిగో సమస్తము నాకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది ప్రవ్వా, హౌ కెన్ ఐ ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్ లార్డ్? Come on, my dear brothers and sisters. That's why you have to be intentional about the blessings. You have to be intentional about the breakthrough. మీ యొక్క బ్రేక్ త్రూ గురించి ఇంటెన్షనల్ గా మీరు ప్రార్థన చేయాలి. So I want you to know that the blood of Jesus is still speaking. The blood of Jesus still testifies. The blood of Jesus still declares your freedom. The blood of Jesus still speaks your healing, your freedom. నీ యొక్క హీలింగ్, నీ ఫ్రీడమ్ ఇంకా యేసయ్య రక్తము నీ పక్షాన, నీకు విరోధముగా కాదండి, నీ పక్షాన పలుకుతూనే ఉంది. The blood of Jesus declares that you are righteous, you are made righteous. అవును, ఒకప్పుడు మనం పాపులమే, కానీ ఇప్పుడు యేసయ్య రక్తంతో నేను కడుగుబడ్డాను కాబట్టి నేను నీతిమంతురాలని. I am the righteousness of God in Christ. So the blood of Jesus still declares that I am the righteousness of God in Christ. The blood of Jesus still declares that I have peace with God. God is not my enemy. I have peace with God. God is not angry with me. దేవుడు నా పైన కోపంగా లేడు. ఎన్ని తప్పులు చేసినా కోపంగా లేడా? అవును, మన తప్పులు, మన పాపాలన్నీ శిక్ష యేసయ్య మీద పడింది కాబట్టి ఆయన నా మీద కోపంగా లేడు. He is not angry with me. The blood of Jesus still speaks our righteousness. నేను నీతిమంతుడను, నీవు నీతిమంతురాలవు, నేను నీతిమంతురాలను అని యేసయ్య రక్తము నా పక్షాన పలుకుతూనే ఉంది. ఒకప్పుడు పాపులము, కానీ ఇప్పుడు మనము నీతిమంతులముగా చేయబడ్డాము. We are made the righteousness of God in Christ. The blood of Jesus is still speaking our protection. మన పైన ప్రొటెక్షన్ యేసయ్య రక్తము పలుకుతూనే ఉంది. The blood of Jesus is enforcing. మీరు ఎప్పుడైతే యేసయ్య రక్తమును పలికినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, I plead the blood of Jesus upon them. యేసయ్య నీ యొక్క రక్తము ప్రభా నా బిడ్డల పైన పలుకుతున్నాను, నీ యొక్క రక్తము నా కుటుంబం పైన పలుకుతున్నాను ప్రభా. నీ యొక్క రక్తము, మీ మైండ్ అంతా కన్ఫ్యూజన్, డిమానిక్ అటాక్స్ తో ఉందా? యేసయ్య నీ యొక్క రక్తము ప్రభా నా మనస్సాక్షిని ప్రభా కల్మషం లేకుండా కడుగు ప్రభా, నీ రక్తము నేను పలుకుతున్నాను ప్రభా అని మీరు మాట్లాడినప్పుడు యు ఆర్ ఎన్ఫోర్సింగ్ ద కావెనెంట్ రైట్స్ అండి. అంటే యేసయ్య రక్తము చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆ బ్లెస్సింగ్స్ అన్ని కూడా ఇది నాది అని మీరు ఎన్ఫోర్స్ చేస్తున్నారు. అందుకనే డెవిల్ ఇస్ అఫ్రేడ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఎన్ని మాటలు మాట్లాడినా మన సొంత నీతితో గనుక దేవుని దగ్గరికి వెళ్తే సైతాను భయపడడు, అవి దేవుని ముందు మురికి పేలికల వలె ఉంటాయి. ఇఫ్ యూ గో టు గాడ్ విత్ యర్ సెల్ఫ్ రైచియస్నెస్, నేను ఇంత చేశాను ప్రభా, నేను అంత చేశాను ప్రభా, నేను ఫాస్టింగ్ ఉన్నాను ప్రభా, ఇవన్నీ కరెక్టే, కానీ ఆల్ దిస్ ఇస్ నథింగ్. అవర్ సెల్ఫ్ రైచియస్ వర్క్స్ are like filthy rags before God. And devil is not afraid of your fasting and all. మన ఫాస్టింగ్ గురించి సైతాన్ ఏం పెద్ద భయపడాడు. మనం ఫాస్టింగ్ మనం మారడం కోసం. నువ్వు మారినప్పుడు వాడు భయపడతాడు, నీలో ట్రాన్స్ఫర్మేషన్ చూసి భయపడతాడు, నీలో పట్టుదల చూసి భయపడతాడు. ఎప్పుడు? when you hold on to the blood of Jesus Christ, యేసయ్య రక్తము. So devil fears the blood of Jesus more than anything. యేసయ్య రక్తం అంటే వాడికి చాలా భయం. So I want you to do every single day the confession on the blood of Jesus. And the blood is the evidence of his defeat. Devil has lost his place in the throne room of God. సైతాను దేవుని యొక్క సింహాసనం దగ్గర వాడి ప్లేస్ ని పోగొట్టుకున్నాడు, వాడి స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఎన్ని చేసినా వాడు వెళ్ళలేడు. కానీ నువ్వు, you still have an opportunity to go to the throne room of God. The blood speaks his defeat. యేసయ్య రక్తము వాడి యొక్క డిఫీట్ మాట్లాడుతుంది, నీ విక్టరీ మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, the blood speaks his defeat and your victory. The blood of Jesus is the evidence of his defeat, is the evidence of our victory. In the name of Jesus, the blood is the receipt of our redemption. అదొక మన రిడెంప్షన్, మన విమోచన యొక్క రిసీప్ట్ అది. ద బ్లడ్ ఈజ్ అ లీగల్ డాక్యుమెంట్. ఇట్ డిక్లేర్స్ దట్ యు ఆర్ అన్టచబుల్.
by any demonic powers, by any accusation, by any dominion of sin, dominion of any witchcraft powers. The blood declares that no one can touch you. యేసయ్య రక్తం నీ పైన ఉంటే యేసయ్య రక్తం ఏం పలుకుతుంది తెలుసా? నిన్ను ఎవ్వరూ తాకలేరు అని పలుకుతూ ఉంది. వెన్ యూ కమ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, తండ్రి దగ్గరికి యేసయ్య రక్తము ద్వారా మీరు కనుక వచ్చినప్పుడు యు ఆర్ నాట్ యాక్చువల్లీ హోపింగ్ దట్ సంథింగ్ వుడ్ హ్యాపెన్. ఏదో ఒకటి జరుగుతుందిలే, దేవుడు దయతలిచి వింటాడులే అని కాదండి. కమ్ విత్ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ దట్ గాడ్ hears you based on the blood of Jesus. You are invoking the legal truth and you are establishing the work of the cross, the finished work of Jesus Christ. ఏమో జరుగుతుందో జరగదో, దేవుడు వింటాడో వినడో, ఈ డౌట్స్ తో రావద్దు. ఫుల్ ఫెయిత్ తో రండి, ఫుల్ ఎక్స్పెక్టేషన్ తో రండి. కమ్ విత్ ఫుల్ ఫెయిత్, కమ్ విత్ ఫుల్ ఎక్స్పెక్టేషన్. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లడ్. షాల్ వి ప్రే అండి? లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ ద బ్లడ్. యేసయ్య నీ యొక్క రక్తమును బట్టి వందనాలు. I am standing on the finished work of Jesus Christ. I'm standing on what has already been accomplished. Already నువ్వు accomplish చేసిన దానిపైన నేను నిలబడుతున్నాను ప్రభువా. The blood, when you plead the blood of Jesus, you are drawing a bloodline that enemy cannot cross in and come. You are enforcing divine protection. You are enforcing that you are the righteousness of God in Christ. యేసయ్య రక్తంలో కడగబడిన మనము నీతిమంతులు మనము ఎన్ఫోర్స్ చేస్తున్నాము. When we declare the blood of Jesus, we are proclaiming that the blood is standing between us, between you and the attack. యేసయ్య రక్తము నీకు ఆ అటాక్ కి మధ్యలో నిలబడింది. I thank you, Lord, for your blood. యేసయ్య నీ యొక్క రక్తాన్ని బట్టి వందనాలు. The blood is standing between me and the attack of the enemy. The blood is standing between me and the powers of the hell. మీరు చూసినట్లయితే భయంకరమైన చీకటి అంధకార శక్తులు అసలు వాటిని చూస్తేనే ఎంతో భయంకరంగా ఉంటాయి. అవి వచ్చి నిన్ను అటాక్ చేయాలని నీ పైకి అవి వస్తూ ఉంటే సడన్ గా ద బ్లడ్ ఆఫ్ జీసస్ కమ్స్ ఇన్. యేసయ్య రక్తము మధ్యలో వచ్చినప్పుడు అది నువ్వెంత బలహీనురాలు అయినా, అవి ఎంత పవర్ఫుల్ అయినా అవి నిన్ను టచ్ చేయలేవు. ఎందుకంటే యేసయ్య రక్తమును బట్టి. యు మే బి ద వీకెస్ట్ పర్సన్, the demonic powers, maybe they are the strongest powers, but they cannot touch you because the blood. Shall we plead the blood of Jesus upon our families? మన కుటుంబాల పైన యేసయ్య రక్తము ప్రోక్షిద్దామా? హల్లెలూయా. యేసయ్య నీ యొక్క రక్తము నేను ప్రోక్షిస్తున్నాను ప్రభువా. Against every attack of the enemy, against every witchcraft attacks, against every spiritual attack, against every demonic attacks, Lord, I plead the blood. The blood of Jesus is standing between me and the attack of the enemy. Thank you, Lord Jesus. Thank you. The blood of Jesus is standing between me and the spirit of fear. The blood of Jesus is standing between me and the spirit of depression. మీ ఇంట్లో ఎవరైనా స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్, స్పిరిట్ ఆఫ్ ఫియర్, లేకపోతే స్పిరిట్ ఆఫ్ యాంగ్జైటీతో బాధపడుతున్నారా? ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అపాన్ దెమ్ అని ప్రార్థించండి. లార్డ్, ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ బ్రేక్స్ ఎవ్రీ కర్స్. యేసయ్య రక్తము ప్రతి ఒక్క శాపము నుంచి ఈ రోజున మనకు విడుదల తీసుకుని వస్తుంది. Lord, I thank you. The blood of Jesus. Every curse is broken because of the blood of Jesus. The blood of Jesus is standing between me and the curse. యేసయ్య రక్తము నాకు ఆ శాపానికి మధ్యలో నిలబడింది. ప్రతి విధమైన generational curses should be broken because of the blood of Jesus. Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. ప్రతి విధమైన generational curses. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడండి ఇక్కడ, no, the blood is available but their obedience is required. God's redemption is available but their obedience is required for their freedom. దేవుని యొక్క రక్తము అవైలబుల్ గా ఉంది, కానీ మన ఒబీడియన్స్, మన ఫ్రీడమ్ కి చాలా ఇంపార్టెంట్. రిడెంప్షన్ రిక్వైర్స్ గాడ్స్ పవర్ అండ్ యువర్ ఒబీడియన్స్. గాడ్స్ పవర్ వలన మాత్రమే రిడెంప్షన్ జరుగుతుంది, కానీ మన ఒబీడియన్స్ చాలా ఇంపార్టెంట్. యేసయ్య రక్తం ఉంది కదా, ఆటోమేటిక్ గా నిన్ను క్లీన్ చెయ్యదు. నువ్వు అడగాలి, లార్డ్, ఐ ఆస్క్ యూ టు సాంక్టిఫై మీ లార్డ్. ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అపాన్ మై సెల్ఫ్ లార్డ్. యేసయ్య నీ యొక్క రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచు ప్రభువా. ఆ యొక్క ప్రార్థన చేయాలండి. రక్షకుడినిగా యేసయ్యను అంగీకరించాలి. అప్పుడు ఏమవుతుందంటే ద బ్లడ్ బికమ్స్ యువర్ లీగల్ రైట్. ద బ్లడ్ నీ పైన వచ్చే ప్రతి చీకటి అంధకార శక్తుల నుంచి నిన్ను విడిపిస్తుంది, నీకు రక్షణ అనుగ్రహిస్తుంది. యేసయ్య రక్తము నిన్ను నీతిమంతురాలిగా, నీతిమంతుడిగా చేస్తుంది. ద బ్లడ్ మేక్స్ యూ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ రిడీమ్స్ యూ అండ్ హీ విల్ మేక్ యూ as his child. నిన్ను విమోచించటమే కాదు, నిన్ను ఆయన బిడ్డగా యేసయ్య రక్తము నిన్ను అంగీకరిస్తుంది. నువ్వు ఆయన కుటుంబంలోనికి చేర్చబడతావు. యు బికమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మార్చబడతావు. యేసయ్య యొక్క రక్తము ఇట్ క్యారీస్ అ లీగల్ మీనింగ్ అండి. ప్రతిరోజు, ఎవ్రీ సింగిల్ డే ఇట్ క్యారీస్ అ లీగల్ రైట్ ఇన్ యువర్ లైఫ్ when you plead the blood of Jesus. Every claim of darkness will not stand against you when you plead the blood of Jesus. ఎందుకంటే యేసయ్య రక్తము నీకు ఆ చీకటికి మధ్యలో. ఇక్కడ మనం చూసాం కదా, the blood shall be a sign for you on the houses where you are. Lord, today I dedicate my house to you, Lord. Father, Lord, in Jesus' name, I plead the blood of Jesus upon my house, upon everyone in my family.
యేసయ్య రక్తం ప్రభ నా కుటుంబంలో ప్రతి ఒక్కరి పైన నేను పలుకుతున్నాను. ద బ్లడ్ ఈజ్ అ సైన్ బిట్వీన్ మీ అండ్ ద అటాక్ ఆఫ్ ద ఎనిమీ. ద బ్లడ్ ఈజ్ అ సైన్ బిట్వీన్ మీ అండ్ ద జడ్జ్మెంట్. నాకు ఆ యొక్క తీర్పుకు మధ్యలో యేసయ్య రక్తము నిలువబడింది. నాకు ఆ శాపానికి మధ్యలో యేసయ్య రక్తం నిలువబడింది. ద బ్లడ్ ఈస్ బిట్వీన్ మీ అండ్ ద కర్స్. సో ఎవ్రీ కర్స్ ఓవర్ మై ఫ్యామిలీ, ఎవ్రీ కర్స్ ఓవర్ మై చిల్డ్రన్ షాల్ బి బ్రోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ద బ్లడ్ ఈజ్ బిట్వీన్ మీ అండ్ ద క్లెయిమ్ ఆఫ్ ద ఎనిమీ. శత్రువు నిన్ను క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చాడు, నీ ప్రాణం అడగడానికి వచ్చాడు వాడు, బట్ ద బ్లడ్ ఈజ్ స్పీకింగ్. నీ ప్రాణాన్ని తీసుకెళ్లడానికి, ఇంక నేను ఆ యాక్సిడెంట్ లో చంపేయడానికి, మేబీ నిన్ను ఆ అటాక్ కి గురి చేయడానికి, మేబీ ఎనిమీ కేమ్, బట్ ద బ్లడ్ ఈజ్ స్పీకింగ్. బ్లడ్ సేస్ యూ హ్యావ్ నో రైట్ టు టచ్ జాయ్స్, యూ హ్యావ్ నో రైట్ టు టచ్ యువర్ ఫ్యామిలీ. శత్రువుతో దేవుడు అంటున్నాడు, యేసయ్య రక్తం అంటది, యూ హ్యావ్ నో రైట్ టు టచ్ దిస్ పర్సన్. ఈ బిడ్డని తాగడానికి నీకు అధికారం లేదు, బికాస్ ద బ్లడ్ ఈజ్ అపాన్ యూ. అంత పవర్ఫుల్ అండి యేసయ్య రక్తము. ద బ్లడ్ క్యారీస్ లీగల్ మీనింగ్. వెన్ యూ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, హెవెన్ ఈస్ బ్యాకింగ్ యూ. పరలోకమే నీ పక్షాన్ని నిలబడుతుంది ఎనిమికి ముందు. వెన్ యూ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసయ్య అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైంది అంటే ద డెబ్ట్ ఈస్ పెయిడ్. ఆ వెల చెల్లించబడింది. నీ హీలింగ్ కి కావలసిన వెల చెల్లించబడింది. నీ రక్షణకు కావలసిన వెల చెల్లించబడింది. లార్డ్, ఐ థ్యాంక్ యూ for you have paid the penalty. Thank you, Lord, that you have paid the debt. Thank you, Lord. And the heavens court is satisfied. Paralokapu court trupti chendabadindi. And you are justified. New justify cheyabaddavu. The curse is broken and I am free. I am free. Every chain that is binding me is broken. Every chain that is binding your family is broken. Anta power andi యేసయ్య రక్తం. Every argument is silenced because of the blood of Jesus Christ. మనం యేసయ్య రక్తం గురించి మాట్లాడినప్పుడు we are not presenting our goodness, we are not presenting our accolades, we are not presenting our worthiness, we are not presenting anything about us, we are presenting the sacrifice of Jesus Christ. మన యొక్క మంచితనాన్ని మనం ప్రజెంట్ చేసుకోవట్లేదు, మనము యేసయ్య యొక్క సాక్రిఫైస్ ని మనము ప్రజెంట్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ మై స్టాండింగ్, దిస్ ఈజ్ మై ప్రొటెక్షన్, this is my covenant right. ఇది నా యొక్క రైట్. ఇది the blood has already answered every accusation. ప్రతి అక్యుజేషన్ ని యేసయ్య రక్తము ఆల్రెడీ ఆన్సర్ చేసింది. యేసయ్య రక్తం నన్ను ప్రొటెక్ట్ చేయటమే కాదు, నన్ను ప్యూరిఫై చేస్తుంది. It is not about my worthiness. When I see the blood, that's what he said, when I see the blood, నేను రక్తము చూసినప్పుడు నేను దాటి వెళ్తాను. Shall we pray? Divine protection. Then they shall take some of the blood and put it on the 2 doorposts and the lintel of the house in which they eat it. This is the confession. Lord, I thank you for the blood of Jesus Christ. Just as the blood on the doorpost protected the Israelites, I believe that the blood of Jesus covers my life, my family, and my home. My household belong to the Lord, and we live under the covenant protection of God. యేసయ్య నీకు వందనాలు తండ్రి. యేసయ్య రక్తమును బట్టి నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. నా ఇంటి పైన యేసయ్య నీ యొక్క రక్తము ప్రోక్షిస్తున్నాను. ఐ ప్లీడ్ ద బ్లడ్ ఓవర్ మై ఫ్యామిలీ. లార్డ్, ఐ థ్యాంక్ యూ. నీ యొక్క రక్తము మా బిడ్డల్ని కవర్ చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఫర్ ద బ్లడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఫర్ ద ప్రొటెక్షన్. ఐ డిక్లేర్ టుడే the blood of Jesus covers my home, covers my family. The blood of Jesus covers my mind. The blood of Jesus covers everything that belongs to me. My household is marked by the covenant of God. నా యొక్క ఇల్లు దేవుని యొక్క నిబంధనతో స్థిరపరచబడింది. No evil, no destruction or plague can enter into my house. ఏ ఈవిల్, ఏ తెగులు, ఏ మరణము నా కుటుంబంలోనికి ప్రవేశించడానికి వీలు లేదు. My home is a place of God's presence and protection. నా యొక్క ఇల్లు దేవుని యొక్క ప్రొటెక్షన్ కి స్థానము. నా యొక్క ఇంటి పైన దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంది. నా ఇంటిలో దేవుని సన్నిధి ఉంది. God's presence is in my family. God's protection is over my family, over everyone in the family. Every attack of the enemy must pass over my household. Every attack of the enemy, ప్రతి యొక్క శత్రువు యొక్క అటాక్ నా ఇంటి పై నుంచి దాటి వెళ్లాల్సిందే కానీ నా ఇంట్లోనికి రావడానికి వీలు లేదు. The Lord is my refuge and my stronghold. Thank you, Lord. Thank you, Lord, for the covenant of the blood. As Israelites applied the blood on the doorpost, Lord, I spiritually apply the blood of Jesus over my home. Lord, I apply the blood of Jesus over my family. Lord, I apply the blood of Jesus over the ministry, over LifeSpring Ministries. Lord, I apply the blood of Jesus over every family in the LifeSpring Ministries. ఎల్లసంలో ఉన్న ప్రతి కుటుంబం పైన నేను పలుకుతున్నాను ప్రభువా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా.
and everything that you have entrusted to me, Lord. Let the blood of Jesus be a covering over our lives, Lord. Protect us from every danger. Lord, protect us from every sickness and every attack of the enemy. Thank you, Father, Lord. I plead the blood. Lord, protect us from every attack of the enemy. Lord, let our house, let our home be a place of peace, place of safety, place of your presence, Lord, in Jesus' name. మా ఇల్లు ప్రభా నీ సమాధానముతో నింపబడును గాక, నీ నీతితో నింపబడును గాక, నీ రాజ్యము మా కుటుంబంలో నింపబడును గాక, యేసు నామములో నీ సన్నిధి మా ఇంట్లో నింపబడును గాక. లార్డ్, every destructive force should pass over, cannot enter into my family in the name of Jesus. Every destructive force of hell cannot come into my house in the name of Jesus. Lord, I plead the blood of Jesus. Lord, I speak divine protection, Father, in Jesus' name. Surround us day and night. రాత్రి పగులు ప్రభా మమ్మల్ని నాయన నీ యొక్క రక్తపు కంచెలో ఉంచమని నీకే ఎంత వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. Exodus 12:13. The blood shall be a sign for you on the houses where you are, and when I see the blood, I will pass over you, and no plague will befall you to destroy you when I strike the land of Egypt. No plague will strike you, no plague will destroy you. Lord, I thank you for the power of the blood. Just as you have protected the Israelites in Egypt, I believe that the blood of Jesus is over my life, my family, and my dwelling place in this world. We are like in Egypt and Babylon, but we are not belong to this world. So the blood is protecting us. The blood of Jesus is protecting us. Thank you, Father. Thank you, Lord. I declare the blood is my covering in the name of Jesus. The blood is my protection. The blood is my covenant with you, Lord. యేసయ్యా నీ యొక్క రక్తమే ప్రభా నీకు మాకు మధ్యలో నిబంధన స్థిరపరిచింది. పరలోకపు తండ్రి నీకు వందనాలయ్యా. Because of the blood, destruction cannot touch me, and no plague has authority over my life, Lord. యేసయ్య రక్తమును బట్టి ఏ తెగులు మన గుడారము సమీపించడానికి వీల్లేదు. యేసయ్యా నీ యొక్క రక్తమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ తెగులు, ఏ చీకటి అంధకార శక్తులకు మన కుటుంబం పైన అధికారం లేదు. Because of the blood. The blood of Jesus is upon my life. The blood of Jesus is upon my household. Every destructive force should not enter into our house in Jesus' name. No plague, no sickness, no disaster will come near my dwelling. My family is marked by the covenant of God. నా కుటుంబము యేసయ్య నిబంధనతో మార్క్ చేయబడింది. The enemy cannot cross the boundary of the blood. యేసు నామములో the enemy cannot cross the boundary of the blood. I am redeemed, protected and secured by the blood of Jesus Christ. యేసయ్య నన్ను విమోచించినందుకు వందనాలు, నన్ను సెక్యూర్ చేసినందుకు వందనాలు, నన్ను మార్క్ చేసినందుకు వందనాలు. వేర్ ఎవర్ ద బ్లడ్ ఈస్ అప్లైడ్, గాడ్స్ ప్రొటెక్షన్ ఈస్ గ్యారంటీడ్ ఇన్ జీసస్ నేమ్. ఎక్కడైతే యేసయ్య రక్తము అప్లై చేయబడిందో అక్కడ దేవుని యొక్క ప్రొటెక్షన్ గ్యారంటీడ్. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. నో డోంట్ నీడ్ టు డౌట్. మనం డౌట్ చేయాల్సిన అవసరం లేదు. వేర్ ఎవర్ ద బ్లడ్ ఈస్ అప్లైడ్, దేర్ ఇస్ గాడ్స్ ప్రొటెక్షన్. లార్డ్, ఐ ప్లీడ్ ద బ్లడ్ ఓవర్ అవర్ చిల్డ్రన్. లార్డ్, మీ పిల్లల పేర్లు చెప్పండి. You can say your children's name. Lord, I plead the blood of Jesus upon everyone. Lord, in Life Spring Ministries, ప్రతి యవనస్తుల పైన యేసయ్యా నీ యొక్క రక్తము పలుకుతున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకున్నాను. వారి మైండ్ పైన నీ రక్తము పలుకుతున్నాను ప్రభా, నీకు వందనాలు. Thank you, Lord, for the covenant of the blood. I plead the blood of Jesus over my home, over my children, over my ministry, and everything you have entrusted me. The blood of Jesus speak protection, deliverance, and mercy over our lives, just as you have said in the word, that when you see the blood, you will pass over. I ask, Lord, that every form of destruction, every form of sickness, every form of attack, every form of danger will pass over my household, Lord. Let your divine covering rest upon us day and night, Lord. అయ్యా నీ యొక్క ప్రొటెక్షన్, నీ కవరింగ్ మా కుటుంబాల పైన దివారాత్రము ఉండును గాక. అయ్యా నీ యొక్క రక్తము, may the blood of Jesus, Lord, silence every accusation of the enemy. In Jesus' name, Lord, I establish your victory, Father, Lord, in every area of our lives, Father, in Jesus' name. I speak healing for those who are suffering from cancer right now. ఎవరైతే క్యాన్సర్ తో బాధపడుతున్నారో యేసు నామములో I speak healing in the name of Jesus. అయ్యా నేను హీలింగ్ పలుకుతున్నాను ప్రభువా, నజరేయుడైన యేసు నామములో everyone who is recovering from cancer, ఎవరైతే క్యాన్సర్ తో రికవర్ అవుతున్నారో in Jesus' name, యేసు నామములో I rebuke that sickness right now in Jesus' name. I rebuke that side effects of chemo in the name of Jesus. యేసు నామములో every sickness should silence in Jesus' name. Thank you, Father, Lord. Lord, establish your victory in every area of our lives, Lord. Let your angels stand guarded around us, Lord. నీ దూతలు ప్రభా మా చుట్టూ నిలబడును గాక. నజరేయుడైన యేసు నామములో let your peace fill our home, Lord, in Jesus' mighty name. నీ సమాధానంతో మా కుటుంబాలను నింపు ప్రభా, యేసు నామములో. Revelation chapter 12 verse 11. We have victory over Satan, victory over Satan. Thank you, Father, Lord. They overcame him by the blood of the Lamb and the word of their testimony. I thank you, Lord, for the
the victory that comes through the blood of Jesus Christ. I believe that the blood of the Lamb has defeated Satan and all his powers, the powers of darkness, Lord. Because of the blood, I'm not a victim, but I'm an overcomer. యేసయ్య రక్తమును బట్టి నేను విక్టిమ్ ని కాదు, నేను ఓవర్కమర్ ని, నేను జయించు వాడను, నేను జయించు వ్యక్తిని. In Jesus' name, the enemy has no legal claim over our lives. Through the blood of Jesus and the word of my testimony, I stand in victory. I belong to Christ. My children belong to Christ. My husband, my wife belong to Christ. Enemy cannot overpower us. I overcome every attack, temptation, accusation, and oppression through the finished work of Jesus Christ. Every temptation, every accusation, prati temptation, prati accusation, prati dosharopana, యేసు నామములో యేసయ్య రక్తము ద్వారా నేను జయించాను. Lord, in Jesus' name, let's declare today, Andy, the blood of Jesus gives me victory over Satan. యేసయ్య రక్తము సైతాను పైన నాకు విజయాన్ని ఇస్తుంది. Every accusation of the enemy against my life is cancelled. Enemy has no authority over my mind, over my body, over my spirit. మన పిల్లల పైన, మన యవనస్తుల పైన, వారి మైండ్ పైన శత్రువుకి అధికారము లేదు. He cannot touch their mind in Jesus' name. ఈ రోజులో చాలా మంది యవనస్తులు, they are believing the lies of the enemy in the name of Jesus. Enemy has no right to touch our children's mind, touch this young generation mind. Enemy has no right. Lord, sprinkle the blood of Jesus upon this generation. In Jesus' name. Enemy has no authority to touch the mind of the young people. In Jesus' name. Through the blood of the Lamb, we are overcomers. యేసయ్య రక్తమును బట్టి మనము జయించు వారము. Every power of darkness fighting my life is defeated. మన జీవితాన్ని ఫైట్ చేస్తున్న ప్రతి డార్క్ పవర్ ఈజ్ డిఫీటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మై టెస్టిమనీ విల్ గ్లోరిఫై గాడ్ అండ్ షేమ్ ద ఎనిమీ. నా సాక్ష్యము దేవుని మహిమపరుస్తుంది, సైతానును సిగ్గుపరుస్తుంది. యువర్ టెస్టిమనీ షుడ్ షేమ్ ద ఎనిమీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, షుడ్ గ్లోరిఫై గాడ్. ఐ వాక్ డైలీ ఇన్ ట్రయంఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య తెచ్చిన విజయంలో నేను ప్రతిరోజు కూడా నడుస్తాను. లెట్స్ ప్రే. Heavenly Father, we thank you, Lord. I thank you, Lord, for the victory that you have already given. Maybe you are waiting for victory, but God has already declared that you are victorious. మీరు విక్టరీ కోసం వెయిట్ చేస్తున్నారేమో, కానీ దేవుడు నువ్వు విక్టోరియస్ అని ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేశాడు. Lord, I thank you, Lord, for giving me victory through the blood of Jesus Christ. Lord, I thank you. Your word declares that we overcome Satan by the blood of the Lamb and by the word of our testimony. Today, I stand in that victory, Lord. I plead the blood of Jesus upon my life, my family, my children, and my ministry, every work, Lord. LSM, Father, in Jesus' name. Lord, we stand in the victory of Jesus Christ, Father, Lord. Every work of the enemy, every accusation, every scheme of darkness is broken by the power of the blood. యేసయ్య రక్తములో ఉన్న శక్తిని బట్టి సైతాను చీకటి అంధకార శక్తుల ప్రభావము విరిగిపోవును గాక. నజరేయుడైన యేసు నామములో Lord, strengthen my faith, Lord, so that I will boldly testify of your goodness and power. Let my life be a living testimony for your victory. Let our lives be a living testimony, Lord, of your victory. Lord, give me courage to stand firm even in trials, Lord, and help us to live fully surrendered to you, Lord. Thank you, Lord, that through Jesus Christ we are more than conquerors in Jesus' name. యేసుక్రీస్తు రక్తమును బట్టి ప్రభువా, మేము అత్యధికమైన విజయంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు. యేసయ్య రక్తములో మాకు ఇచ్చిన విజయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. Zechariah 9:11-12. Freedom through the blood covenant. Beautiful. Because of the blood of your covenant, I will set your prisoners free from the waterless pit. నీరు లేని ఎండిన గోతిలో నుంచి రక్త నిబంధనను బట్టి నేను తీసుకొని వస్తానన్నాడు దేవుడు. రిటర్న్ టు యువర్ స్ట్రాంగ్ హోల్డ్, ఓ ప్రిజనర్స్ ఆఫ్ హోప్. నిరీక్షణ గల వారలారా మరలా మీ కోటలో ప్రవేశించుడి. టుడే ఐ డిక్లేర్ దట్ ఐ విల్ రెస్టోర్ టు యూ డబుల్. ఈ రోజున నేను డిక్లేర్ చేస్తున్నాను, రెండంతలుగా మిమ్మల్ని ఆశీర్వదించదను. ప్రిజనర్స్ ప్రిజన్ లో ఉన్నప్పుడు నిరీక్షణ లేని ప్రిజన్ లో ఉంటారు కదా అండి. నిరీక్షణ లేదు, ఇంకెప్పుడు నన్ను ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎప్పుడు నన్ను ఇంక తీసుకొని వెళ్ళి నాకు పనిష్మెంట్ ఇస్తారు అని ప్రిజనర్స్ వెయిట్ చేస్తారు. కానీ గాడ్ ఏమంటున్నాడంటే మనల్ని ప్రిజనర్స్ ఆఫ్ హోప్, నిరీక్షణ గల కోట. ఇట్ ఈస్ నాట్ అ ప్రిజన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, దిస్ ఈస్ అ ప్రిజన్ ఆఫ్ హోప్. అంటే ఇంకెప్పుడు నీకు ఆశ్చర్యకార్యం జరుగుతుంది. యు ఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైమింగ్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ అ ప్రిజనర్ ఆఫ్ హోప్. ఖచ్చితంగా అక్కడ మేలే జరుగుతుంది, కీడు జరుగుతుంది. టుడే ఐ విల్ రెస్టోర్ టు యూ డబుల్ ఫర్ ది ట్రబుల్. లార్డ్, ఐ స్పీక్ దిస్ ఓవర్ ఎవ్రీ వన్ in LSM, over our ministry, over my family, over all the families
families who are connected. మీరు అనుభవించిన బాధ దుఃఖం అన్నిటికీ ఈ రోజున let this be an end in the name of Jesus, and I pray that you will experience double further trouble. Such a powerful verse, and thank you, Lord, for the blood of the covenant through Jesus Christ. Because of this covenant, I believe that every prison, every bondage, and every pit in our lives is broken, Lord. Because of the blood, every prison is broken, every bondage is broken, every pit is broken. We are no longer held captivated by sin. మనము ఆ యొక్క సిన్ లో కానీ, ఆ ట్రాప్ ఆఫ్ ది ఎనిమీలో కానీ, సైకలాజికల్ ప్రిజన్స్ లో కానీ, స్పిరిచువల్ ప్రిజన్స్ లో కానీ ఎవరు ఏ సోల్ కూడా ట్రాప్ అవ్వకుండా విడిపించబడును గాక రక్త నిబంధనను బట్టి. ఈ రోజు మీ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా సైకలాజికల్ ప్రిజన్స్ లో ఉన్నారా? డిప్రెషన్ అనే ప్రిజన్ లో ఉన్నారా? చేతబడి శక్తులు అనే ప్రిజన్ లో ఉన్నారా? డిమానిక్ అటాక్స్ కింద ఉన్నారా? బానిసలుగా ఉన్నారా? బై ద బ్లడ్, యేసయ్య రక్తంలో ఆ ప్రిజన్ వాల్స్ బ్రేక్ అయిపోను గాక నజరేయుడైన యేసు నామములో. లెట్ ద ప్రిజన్ డోర్ బి బ్రోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Prison of fear, prison of psychological bondages, prison of depression, prison of oppression, prison of demonic attacks, prison of witchcraft attacks in the name of Jesus be broken in the name of Jesus. Every work of the enemy be broken in the name of Jesus. Lord, I pray that your promise, I pray for the fulfillment of your promise, fulfillment of restoration in everyone's life in Jesus' name. Yesu namamlo, what has been lost, Lord, bring freedom, Lord, bring victory, bring double portion of restoration in Jesus' name. రెండంతల ఆశీర్వాదము, రెండంతల రెస్టరేషన్ నీ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నా జరేయుడైన యేసు నామములో. Double for the trouble in the name of Jesus. Let's declare boldly today, Lord, because of the blood of the covenant, Lord, set free every prisoner in Jesus' name. Every prisoner should be set free in the name of Jesus. Every bondage should be broken in the name of Jesus by the power in the blood. Lord, we will not remain in the pit. Lord, thank you, Lord, for lifting us up. Thank you, Lord, for bringing us into the strongholds of hope. We are the prisoners of hope, not the prisoners of despair. We are the prisoners of hope. నిరీక్షణ గల కోటలో మేము ప్రవేశించాం ప్రభా. ఆయన నిరీక్షణ లేని చోట మేము లేము ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. ఎటువంటి బంధకంలో ఉన్నా అండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎటువంటి ట్రాప్ లో ఉన్నా, ఎనిమీ ట్రాప్ లో ఉన్నా, టుడే ఇన్ జీసస్ నేమ్ I pray for deliverance in the name of Jesus. I pray for deliverance, Lord, in the name of Jesus. Restore double for the trouble in the name of Jesus. Double for every loss. మీరు పోగొట్టుకున్న సమాధానానికి, మీరు పోగొట్టుకున్న దుఃఖానికి, మీరు పోగొట్టుకున్న ఆ యొక్క ఫైనాన్షియల్ లాస్ కి ఈ రోజున దేవుడు మీకు రెండంతలు రెస్టోర్ చేయును గాక నజరేయుడైన యేసు నామములో. మీరు వెళ్ళిన ఆ యొక్క యాంగ్జైటీ, ఆ బాధ, ఆ దుఃఖము, ఆ కన్నీటికి రెండంతుల ఆశీర్వాదం దేవుడు దయచేయను గాక, రెండంతుల సమాధానం దేవుడు దయచేయను గాక, రెండంతుల నెమ్మది దేవుడు దయచేయను గాక యేసు నామములో. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. తండ్రి నీకు వందనాలు. Thank you, Lord, for the powerful covenant sealed by the blood of Jesus Christ. Your word declares that because of the blood of the covenant, Lord, prisoners are set free from the waterless pit, Lord. Today, Lord, we stand on that promise. We stand on that promise. Lord, deliver us, Lord. Deliver me, deliver my family, deliver everyone in the ministry from spiritual, emotional, generational bondage, Lord. Break every chain that tried to hold us captive. Break every chain, Father, Lord, in Jesus' name, Lord. Help us, Lord. Thank you, Lord. Help us, Lord. Help everyone to return to you, Lord, to return to the stronghold, to return to the refuge. The name of the Lord is strong tower. Esaya raktamu balamaina durgamu. We run to it and find refuge. The name of the Lord is strong tower. The blood of Jesus is strong tower. In the midst of this judgment, in the midst of all these attacks, the blood of Jesus is strong tower. ఈ భయంకరమైన పరిస్థితులలో యేసయ్య రక్తము ఒక స్ట్రాంగ్ టవర్ గా మా పక్షాన నిలబడినందుకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు. లార్డ్, fill our hearts with hope, fill our hearts with faith, fill our heart, Lord, in Jesus' name. What has been lost, let your promise, Lord, the promise of double portion be fulfilled in our lives, Lord. నాయన రెండంతల గల ఆశీర్వాదం మా కుటుంబాలలో స్థిరపరచబడును గాక. Because of the power of the covenant blood, let there be freedom, let there be healing, let there be victory, let there be victory in every area of our lives, Lord. Thank you, Father, Lord. Lord, నీకే ఎంత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. Colossians 1:20, and through him to reconcile to himself all things, whether on earth or in heaven, making peace by the blood of the cross. Thank you, Lord, that through Jesus Christ I am reconciled to you. The blood of the cross has removed every barrier between us. I believe that through the sacrifice of Jesus, I now stand in peace with God. Because of the blood of the cross, my life is restored. My relationship with you is secure. యేసయ్యా నీ రక్తమును బట్టి లార్డ్ తండ్రితో నా యొక్క రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయబడింది. నా ప్రార్థన జీవితం మరలా పరిశుద్ధాత్మ అగ్నితో మండింపబడింది యేసయ్య రక్తమును బట్టి. Thank you, Lord. I stand now in peace with God. Because of the blood of the cross, my life is restored. My relationship with you is secure, and your peace rule my heart. I boldly declare today, the blood of the cross has reconciled me to God.
యేసయ్య రక్తము నన్ను దేవునితో సమాధానపరిచింది. ఎవ్రీ సెపరేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మీ, దేవునికి నాకు మధ్యలో ఉన్న ప్రతి సెపరేషన్ ని తీసివేసింది యేసయ్య రక్తము. ఐ లివ్ ఇన్ పీస్ దట్ జీసస్ పర్చేస్డ్ ఫర్ మీ. యేసయ్య నా కోసము పర్చేస్ చేసిన సమాధానంలో నేను నిలబడి ఉన్నాను, నేను జీవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ద బ్లడ్ ఆఫ్ జీసస్ రెస్టోర్స్ వాట్ సిన్ ట్రై టు డిస్ట్రాయ్. సైతాను డిస్ట్రాయ్ చేయాలనుకున్న దాన్ని యేసయ్య రక్తము రెస్టోర్ చేసింది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ రెస్టోర్డ్ మై లైఫ్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ రెస్టోర్డ్ wasted time. I speak restoration. Thank you, Father Lord. Lord, let your peace rule our family, rule our heart, Lord, rule our life in Jesus' name. Through Christ, all things in our life are being brought into divine order. Everything in our family, Lord, let it come divine order, under your order, in the name of Jesus. Thank you, Father Lord. Thank you, Lord, for the sacrifice. Lord Jesus, thank you for your sacrifice on the cross in our place. Thank you, Lord, that through your precious blood you have reconciled us unto God. Let the peace of Christ fill our hearts. Let the peace of Jesus Christ fill our home. Where there is conflict, let there be peace in the name of Jesus. Where there is brokenness, let there be restoration. Where there is distance, let there be reconciliation in Jesus' name. Thank you, Father Lord. Tandri నీకు వందనాలు చెల్లించుకున్నాను. May the power of the blood of the cross continue to work in our lives. Bring healing, Lord. Bring unity, Lord. Bring restoration in every area. Thank you, Lord, Father Lord, for making us peace with God through Jesus Christ. Thank you, Lord Jesus. We love you. We bless your name. Thank you, Lord, for your healing. Thank you, Lord, for your provision. Thank you, Lord, for your restoration. Thank you, Lord Jesus. We give you glory and honor. సమస్త మహిమ ఘనత నీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్లో ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి జూమ్లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.